ఈ మధ్య మనకి ఈ ఎండలు ముదిరిన తర్వాత వెరీ కామన్గా వినపడేది ఏంటంటే సన్ స్ట్రోక్ కానీ హీట్ స్ట్రోక్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఇది కామన్గా ఎవరికి వస్తుంటుందంటే ఎవరైతే చిన్నపిల్లలు తక్కువ వయసు ఉండే వాళ్ళకి కానీ బాగా పెద్ద వయసు ఉండేటటువంటి వృద్ధులకు కానీ దీంతోపాటు నీడ పట్టును కాకుండా బయట డైరెక్ట్గా అవుట్ సైడ్ పనిచేసేటటువంటి వర్కర్సు, ఈవెన్ డ్రైవర్సు, ఏసీ లేనటువంటి వెహికల్లో డ్రైవర్సు, ఇటువంటి వాళ్ళలో ఈ సన్ స్ట్రోక్ అనేది కానీ ఈ స్ట్రోక్ అనేది వెరీ కామన్గా ఉంటుంది. అయితే దీంట్లో వచ్చినప్పుడు జనరల్గా పేషెంట్కి చాలా ఎండ ఏ టైంలో నుంచి ఏ టైంలో ఉన్నప్పుడు మనకి సన్ స్ట్రోక్ అనేది ఈ స్ట్రోక్ తగిలేదానికి ఆస్కారం ఉంటుందంటే ఉదయం 10 గంటల తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల లోపల డైరెక్ట్గా ఎక్కువసేపు మనము ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ సన్ స్ట్రోక్ అనేది హీట్ స్ట్రోక్ అనేది తగిలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంటుందంటే బాడీలో ఉండేటటువంటి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల సివియర్ డీహైడ్రేషను, దాంతోపాటుగా హెడేకు, కళ్ళు తిరిగిపోవడము, విపరీతమైనటువంటి నీరసము, ఒక్కొక్కసారి జ్వరము, ఇటువంటి లక్షణాలు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ వడదెబ్బ ఇటువంటి తగిలిన పేషెంట్లకి ఇమ్మీడియట్గా చల్లటి ప్రదేశాలకి తీసుకుని వచ్చి వాళ్ళకి బాడీ మీద చల్లటి బట్టతో కానీ చల్లటి గుడ్డతో కానీ బాడీ అంతా తుడిచేసి దాంతోపాటుగా చల్లటి వాటర్ కానీ ఎలక్ట్రోలైట్ ఓఆర్ఎస్ సొల్యూషన్ అంటాను, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కానీ ఇటువంటి ఎక్కువ మోతాదులో ఇవ్వటం వల్ల ఈజీగా తేరుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా సివియర్ వడదెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి బీపీ కూడా బాగా పడిపోయేటటువంటిది ఆస్కారం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మనం హాస్పిటలైజేషన్ చేసి వైద్యుని పర్యవేక్షణలో మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా వాటర్ని ప్యూరిఫికేషన్ ద్వారా కానీ, తర్వాత క్లోరినేషన్ చేయడం వల్ల కానీ, తర్వాత కొన్ని రకాల ఈ మధ్య కాలంలో చాలా రకమైనటువంటి వాటర్ ప్యూరిఫైయర్స్ దొరుకుతున్నాయి. అలా ప్యూరిఫికేషన్ చేయడం వల్ల తీసుకునేటటువంటి వాటర్ వలన దీన్ని కొంతవరకు నివారించవచ్చు. దీంతో పాటుగా ప్రాపర్గా హ్యాండ్ వాష్ ఇటువంటివి చేసుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఈ ఫుడ్ వాటర్ కంటామినేషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక్కసారి వండిన పదార్థాన్ని, అది ఏ రకమైన పదార్థాన్ని కూడా రిపీటెడ్గా వేడి చేయకుండా దాన్ని ఒకసారి వండిన దాన్ని ఇమీడియట్గా మనము తీసుకోవడం వల్ల ఈ సమ్మర్లో వచ్చేటటువంటి కంటామినేటెడ్ పదార్థాలని సాధ్యమైనంత కాడికి తగ్గించుకోవచ్చు. సింపుల్ ఒక్కసారి 2 సార్లు కానీ ఇలా జరిగినప్పుడు మనం ముందు అనుకున్నప్పుడు ఈ వడదెబ్బలో ఎలా అనుకుంటున్నామో అలానే సింపుల్ ఓఆర్ఎస్ సొల్యూషను, కొంచెం మజ్జిగ, ఇటువంటి పదార్థాలు ఈజీగా అరిగిపోయే పదార్థాలు ఇటువంటి తీసుకోవాలి. అలా కాకుండా బాగా సివియర్ డీహైడ్రేషన్ అయిపోయి కొంచెం కళ్ళు తిరగటం కానీ, చాలా సివియర్ నీరసం రావటం కానీ, ఎక్కువ సార్లు పోవటం వల్ల కానీ ఇటువంటి జరిగేటటువంటి సిచ్యువేషన్లో మనం వైద్యుని సలహా తీసుకొని వారి సలహా మేరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవడంలో చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు.